మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి రైడింగ్ అండ్ వాకింగ్ మీద ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఎక్కువగా రిపీట్ అవుతుంది. బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు. దీన్ని చాలా సింపుల్ గా 1 సెకండ్ లో మనం సాల్వ్ చేయొచ్చు ట్రిక్ అప్లై చేస్తే. అది ప్రొసీజర్ ప్రకారం చేస్తే కనీసం 1 మినిట్ 2 మినిట్స్ పడుతుంది. చూడండి, మ్యాన్ అయితే 31 అవర్స్ వాకింగ్ కి సర్టెన్ డిస్టెన్స్ అండ్ రైడింగ్ బ్యాక్. అంటే ఒక మ్యాన్ వాకింగ్ చేస్తూ లెఫ్ట్ టు రైట్ వాక్ చేసినప్పుడు, రైట్ టు లెఫ్ట్ రైడింగ్ చేసినట్లయితే మనకి 31 అవర్స్ తీసుకుంటున్నాడు. అదే ఈ వుడ్ హ్యావ్ గెయిన్ 25 అవర్స్ while రైడింగ్ both the ways. అంటే 25 అవర్స్ గెయిన్ చేయడంటే 31 లో 25 తీసుకుంటా 6 అవర్స్ బోత్ ద వేస్ రైడింగ్ చేసినట్లయితే, అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ కూడా రైడ్ చేస్తే 6 అవర్స్ తీసుకున్నాడు. అంటే వన్ సైడ్ మనకి ఎంత పడుతుంది? 3 అవర్స్. ఈ సైడ్ 3 అవర్స్ లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ కూడా. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ రైడింగ్ లో ఇక్కడ ఎంత పడినట్లు 3 అవర్స్. ఇప్పుడు రిమైనింగ్ 31 - 3 అంతా 28 అవర్స్ వాకింగ్ పడుతుంది, అంతేనా? సో ఇలాంటప్పుడు ఏమవుతుంది? బోత్ ద వేస్ వాక్ చేసినట్లయితే మనకు ఎంత పడుతుంది? 28 + 28 = 56 అవర్స్. ఓకే, ఆన్సర్ 56 అవర్స్. కానీ మనం ఎంత టైం చేసుకోకుండా ఎప్పుడైతే వాకింగ్ అండ్ రైడింగ్ సరైన డిస్టెన్స్ ఎప్పుడైతుందో ఇక్కడ 2 నెంబర్స్ కనపడతాయి ప్రాబ్లం లో. ఈ 31, 25 స్టాండర్డ్ మోడల్ ఇది. అందుకే చెప్పేస్తున్నా 31 + 25 ఎంత? 31 + 25 = 5 + 1 6 3 to 5 56 అవర్స్. సింప్లీ ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే సింపుల్ ఆన్సర్ వస్తుంది. అంతే. ఇదంతా మనం రైడింగ్ ఏంటి అని చేయనవసరం లేదు. ఓకే, ఫర్ మోర్ problems like this updates, please subscribe my channel and share it to your friends. Thank you.